సైన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు బతకడానికి ఉపయోగపడే అదొక జీవన శైలి అంతే. అంతే తప్ప సైన్స్ అనేది పంచభూతాలను దాటి గాని అదేమీ సృష్టించలేదు అది. అంటే ఈ పరిధిలోనే అది ఏది చేయాలనుకున్నా చేయగలదు. అండ్ మోర్ ఓవర్ సైన్స్ చేసేది ఏంటంటే ఉన్నదాన్ని ఉందని కనిపెట్టగలదు అంతే. అంతే తప్ప లేని దాన్ని సృష్టించే ఇదైతే వాళ్ళకి లేదు కదండి. ఇప్పుడు ఎంత లోపల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసినా బ్లడ్ని తీసినా ఏం చేసినా తీయగలదు. బ్లడ్ని కనిపెట్టలేదు కదా. ఎగ్జాక్ట్లీ. అది ఒక్కటి సరిపోతుందండి. అంటే బ్లడ్ని కనిపెట్టే సైన్స్ అయితే రాలేదు కదా. నిజం నిజం. అందుకని ఏంటంటే రక్తం ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ సరిపోతుంది సైన్స్ ఎంత ఎత్తుకు ఎదిగిందా ఏమీ ఎదగలేదు అని నా దృష్టిలో. అంటే మోర్ ఓవర్ మన పాతకాలంలోనే ఇంకా చాలా బెస్ట్ సైన్స్ ఉండేదని నా ఫీలింగ్. మా పెద్దనాన్న గారికి 2 కిడ్నీలు ఆల్మోస్ట్ చాలా పాడైపోతే అంటే ఇంప్లాంట్స్ చేయించుకునే ఆర్థిక స్తోమత వాళ్ళకి లేక చాలా ఏళ్ల పాటు ఐ థింక్ 3-4 ఏళ్ల పాటు డయాలసిస్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఓకే. మీకు డయాలసిస్ యాజ్ అ డాక్టర్ మీకు తెలుసు నెలకు ఒక్కసారి, తర్వాత వారానికి ఒకసారి, రోజుకి ఒకసారి దానికి దిగిపోయారు. దిగిపోయిన తర్వాత డాక్టర్ అన్నారు ఐ థింక్ మనం ఇంక చేయాల్సిన అవసరం లేదేమోనండి. ఆ రోజు డయాలసిస్కే వచ్చారు ఆయన. చాలా సీరియస్గా ఉంది, ఊపిరి ఆడటం లేదు, బొజ్జేమో ఇంత ఉంది, కాళ్ళు కూడా బాగా వాచిపోయి ఉన్నాయి. నాకు అర్థం కాని పాయింట్ అంటే డాక్టర్స్కి ఇక ఇన్ని గంటలే ప్రాణం నిలబడుతుంది అని ఎలా తెలుస్తుంది? ఏ బేసిస్లో చెప్తారు వాళ్ళు? ఇన్ని గంటలే ప్రాణం నిలబడుతుంది అనేది మాత్రం టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పగలరేమో కానీ నిలబడుతుంది అనేది మాత్రం వాళ్ళ చేతుల్లో లేదండి. ట్రూ. అంటే ఇందాక మీరు మాట అన్నారు నాన్నగారు అన్కాన్షియస్ లో ఒక టైప్ లో మాట్లాడారు. నేను అది మా పెద్దన్నగారి దగ్గర చూసాను. అంటే ఇది ఏమీ సంబంధం ఉండదు. అవునండి. చాలా ర్యాండమ్ గా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడిన దానికి రెండో మాటకి సంబంధం ఉండదు. ప్లస్ ఆయన లేచి అరిచి గట్టిగా మాట్లాడుతుంటే కాళ్ళు చేతులు కట్టేసేయండి ఆయన మనం ఆపలేము లేకపోతే అనేసారు. సో అంటే ఆ స్థాయి ప్రాణం పోయేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందా అలాగా, లేకపోతే కొన్ని పర్టికులర్ కండిషన్స్లోనే ఉండే అవకాశం? అది డిపెండ్స్ అండి. అంటే నేను కంప్లీట్ కర్మే అనుకుంటాను దాన్ని. అది కర్మఫలమే అని అనుకుంటాను. ఎందుకంటే డాక్టర్స్ ప్రతిరోజు వాళ్ళు మిరాకిల్సే చూస్తారు, కానీ ఏంటంటే బయటికి చెప్పరు. 200% ప్రతిరోజు వాళ్ళు మిరాకిల్సే చూస్తారండి. ఇప్పుడు నాకు తెలిసిన అతను వాచ్మెన్ ఉన్నాడు. వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తాగుతానే ఉంటాడు. ఆడు కోవిడ్ టైంలో ఎవరికి సెకండ్ వేవ్లో ఎవరికి దొరకలేదు. నేను రికమెండ్ చేయడం, నాకు కోవిడ్ వచ్చింది, నేను రికమెండ్ చేయడం వల్ల ఒక హాస్పిటల్లో దొరికింది. అప్పర్ కోటీశ్వరులు ట్రై చేసినాడు, ఎవరికి బెడ్ దొరకలేదు. ఆడికి 11 రోజులు దొరికింది బెడ్. మిగతా వాళ్ళందరూ పక్కన బెడ్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆడున్నాడు. ఇంకా ఆఖరికి ఆయన ఫోన్ చేసి సరే ఇంకా మేము ఉంచుకోవడానికి కష్టమండి, ఇంకా మ్యాక్సిమం ట్రీట్మెంట్ చేసి ఇంకా పంపించేస్తాం, ఉంటే ఉంటాడు లేకపోతే లేడు అన్నట్టు పంపించారు. ఆడు బయటకు వచ్చాడు. తర్వాత ఆడికి మ్యూకర్మైకోసిస్ వచ్చింది, మొత్తం కాలు మీద మొత్తం ఎలర్జీ వచ్చింది, అన్నీ వచ్చింది. స్టిల్ ఆడి వాచ్మెన్ కింద చేస్తున్నాడు, మళ్ళీ అదే మందు వేసుకుంటున్నాడు, పొద్దున్నీ సాయంత్రం తాగుతున్నాడు, పొద్దున్నీ అన్నీ తిరుగుతున్నాడు. మరి ఆడు ఎలా బతుకుతున్నాడు? ఆడి కర్మ, ఆడిది మంచి కర్మ. నీది మంచి కర్మ అయితే నువ్వు పావలా పెట్టి మందులు కొన్నా కూడా నీకు అది పనిచేస్తుంది. నీకు మంచి కర్మ కానప్పుడు నువ్వు 2 కోట్లు ఖర్చు పెట్టి వెంటిలేటర్ మీద ఉన్నా కూడా తీసుకెళ్ళిపోద్ది. అందుకని ఏంటంటే కర్మానుసారం అక్కడ డాక్టర్ పనిచేస్తాడు. దీంట్లో ఏంటంటే మన కర్మలో మేము చేసేది ఏంటంటే మహా అయితే ఆ భక్తి ఆడికి అది ఏమన్నా భక్తో గిక్తో ఏమన్నా ఆడికి పేషెంట్గా ఉంటే ఆ భక్తి అనేది లోకల్ అనస్థీషియాలో పనిచేస్తుంది. ఇప్పుడు నన్ను ఏమడుగుతారని కొంతమంది అడుగుతూ ఉంటారు, ఆ భక్తిగా ఉంటే ఏమొస్తుందండి? ఒరే నీ కర్మను తట్టుకోలేవు, నువ్వు నా దగ్గర రూట్ కెనాల్ని రావాల్సిందే, నొప్పి వచ్చి నా దగ్గరికి వస్తావు, నీ డబ్బులు నువ్వు వదిలించుకోవాల్సిందే. నీ కర్మ ఎలా ఉంటుందంటే దైవభక్తి ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ఒకటే, ట్రీట్మెంట్ వెళ్ళిపోవాల్సిందే. కానీ ఏంటంటే నొప్పి తెలియకుండా నీకు ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాను. నీ లోకల్ అనస్థీషియా అనేది ఏంటంటే నీకు ఒక భక్తి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఓన్లీ ఈడేదో వచ్చాడు నొప్పి అనుభవించినాడు కానీ నా చేతుల్లో పడ్డావు కాబట్టి ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాను, నిన్ను భక్తి అలా కాపాడుతుంది. అందుకని ఏంటంటే అది ఉండాలి మంచి. మీకుందా సార్ భక్తి? ఉందండి. ఏం చేస్తారు? వారాలు, ఉపవాసాలు? భక్తి అంటే నేను దేవుడికి దగ్గర అవ్వటం కోసం చేసుకుంటానండి, నన్ను నేను తగ్గించుకోవడం కోసం చేసుకుంటాను, దేవుళ్ళ మారాలని చేసుకుంటూ ఉంటాను. యాజ్ సింపుల్ యాజ్ దేవుళ్ళ బతకడానికి చాలా ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాను, కానీ ఈ సొసైటీలో ఎక్కువ కుదరదు, మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను దేవుళ్ళ బతకాలని చెప్పాను. అంటే నా దృష్టిలో భక్తి అనేది అలా పెరిగే కొద్దీ ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళటం, దేవుడిలాగా మనం బిహేవ్ చేయటం, మనం ఆయనలా మారిపోవటం అనేది అది యాక్చువల్గా ఏంటంటే చాలా ఈజీ పని అండి, కానీ మనం చేయలేము, చాలా కష్టం అది. ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే మనకి చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని
నేను మీ డ్రైవర్ని మీకంటే ఇంకా తక్కువగా ఉండేవాళ్ళు మీరు ముగ్గురిని ఒకేలా చూడాలి నేను. అవును. రమణ మహర్షి అయితే అలాగే చూస్తారు, నువ్వెవరమ్మా నేను అలా చూడలేను. ఇప్పుడు అమ్మ ఆవిడకి కొంచెం చూడండి స్పెషల్ రూమ్ చెప్పండి అని చెప్తాను. ఇంకొకలా అంటే మనం ఆ కేటగిరైజ్ చేసేస్తామండి, మనకు తెలియకుండానే చేసేస్తాం. మనం ఆ స్టేజ్కి వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు అదే ఒక ఎమ్మెల్యే వస్తే అవును, ఆయన ఎలా ట్రీట్ చేస్తాం, ఎగ్జాక్ట్లీ అంతే కదండి. ఇప్పుడు మన వాళ్ళు దేవుడి కంటే ఎమ్మెల్యేనే బాగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు శివలింగం దగ్గర చూడండి, పంతులు గారు కూడా పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ ఇలా కట్ చేసి ఇలా పిండేస్తాడు. చెంబులోనే వాటిలోనే పోయిరు ఇలా పిండేస్తూ ఉంటారు. మరి అదే ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడు అనుకోండి, అదే పెరుగు ప్యాకెట్ ఇలా కట్ చేసి ఇలా వేస్తామా అన్నంలో? అయ్యో. అంటే మనకుండే మర్యాద ఏంటంటే భగవంతుడి దగ్గర ఉన్న మర్యాద, అంటే ఎమ్మెల్యే దగ్గర ఉన్న మర్యాద భగవంతుడి దగ్గర ఉండదు. భగవంతుడి దగ్గర ఎంతసేపు కోరికలతో పాడైపోవటమే. ఇంత డెప్త్ సబ్జెక్ట్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు? అది నాకు అనుకోకుండా వచ్చిందండి. అంటే నేను దేవుణ్ణి నమ్ముతాను, మిరాకిల్స్ని మ్యాజిక్స్ని ఎక్కువ నమ్మేవాడిని ఇదివరకు. అయిపోయి ఇప్పుడు పలానా దేవుడి దగ్గరికి వెళ్తే ఇక్కడ జరిగిపోద్దంట అని చెప్పి అంటే అనుకొని తల ఊపుకొని వెళ్ళిపోయేవాడిని. ఇలా ఇక్కడ పవర్ఫుల్ అంటే ఇదే అని అనుకునేవాడిని. యాక్చువల్గా నేను చాలా సెన్సిటివ్ అండి. ఎంత సెన్సిటివ్ అంటే చిన్నప్పుడు మా నాన్నకి మామూలుగా ఆయన పనిలో ఉండి గడ్డం గీయించుకోకపోతే అమ్మ డాడీకి ఏమైంది గడ్డం గీయించుకోలేదు, ఏమన్నా ప్రాబ్లమ్మా ఇంట్లో ఏదన్నా. అలాంటిది మా ఇంట్లో ఇంత డిజాస్టర్స్ జరిగినా నన్ను ఒక 6 నెలల సంవత్సరం ముందు నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్ నేను 2022 డిసెంబర్ నుంచి నేను ఇలా టర్న్ అయిపోయినాను. అంటే స్పిరిచువల్గా అలా ఆ విధంగా నేను ఇలా టర్న్ అవటం, నన్ను నేను తగ్గించుకుంటాం. నాకు ఇప్పుడు ఏంటంటే పెద్ద బాధ అయినా ఒకేలా ఉంటుంది, ఎవరైనా పొగిడినా ఒకేలా ఉంటుంది. ఈ బ్యాలెన్స్డ్ తత్వం కొంచెంగా అది నేను అలవాటు చేసుకున్నానంటే అది నా తప్పే అవుతుందండి. నేను అలవాటు చేసుకోలేదు. నన్ను ఎవరో ఏదో నన్ను నడిపిస్తున్నారనే విషయం నాకు అర్థమైంది. అది గ్రహించుకొని ఓహో మనం ఇది అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటా. నా తప్పులు నేను తెలుసుకుంటూ ముందు నన్ను నేను సరి చేసుకుంటూ, అహంకారంతో నేను ఏమేమైతే తప్పులు చేసుంటానో, అహంకారంతో ఏమేమైతే కావాలనుకున్నానో అవన్నీ కూడా నన్ను నేను తగ్గించుకుంటాం ఎప్పుడైతే అలా మొదలు పెడుతున్నానండి. ఇది ఇంకా చాలా తక్కువే ఇంకా ముందుకు వచ్చానని నా ఫీలింగ్ అండి.